ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు మనకి శ్రీరామనవమి అయితే రాబోతుంది. ఆ రోజు ఆడవాళ్ళు ఈ రంగు చీరను గనక ధరిస్తే చాలు, ఇక భర్త ఆరోగ్యము ఐశ్వర్యము రెండు పెరుగుతాయండి. మీ పిల్లలు చెప్పిన మాట వింటారు. అంతేకాదండి, మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు అనేవి చేకూరుతాయి, ధనధాన్యాలు పొంగి పొరులుతాయని చెప్పవచ్చు. శ్రీరామనవమి అనేది మనకి చాలా పవిత్రమైంది. మనం శ్రీరామనవమిని భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా చేసుకుంటాం. ప్రతి రామాలయం కూడా ఎంతో అందంగా అలంకరించి మనం కొబ్బరి పందిళ్ళు కూడా వేస్తూ ఉంటారండి. కొబ్బరి పందిళ్ళు వేసి శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేస్తారు. సీతారాముల కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు చాలు. శ్రీరామనవమి రోజున చేసేటువంటి ఈ పూజకి ఖచ్చితంగా మనకి శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని రంగుల దుస్తులకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. మనం ఏదైనా సరే ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా పండుగ వచ్చింది అనుకుంటే శాస్త్రీయంగా ఉండాలని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. అంటే మనకు అంతరించిపోతున్నటువంటి శాస్త్రాలన్నీ కూడా శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని శ్రీరాముడిని పూజిస్తూ ఉంటామండి. ఎన్నో నియమనిష్టలతో అయితే కొన్ని రకాల రంగుల దుస్తులు వేసుకొని ఆ శ్రీరాముల వారిని మనం పూజించడం వలన ఏంటంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో, ఆ సీతాదేవి అనుగ్రహంతో వారి యొక్క దాంపత్య జీవితం యొక్క బంధం బలపడుతుందని చెప్పి, అదేవిధంగా వారి యొక్క దాంపత్య జీవితం సీతారాముల వలె సంతోషంగా సాగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం కొన్ని రంగుల దుస్తులు ధరించడం వలన ఏంటంటే వాటి యొక్క మంచి ప్రభావం మన మీద పడుతుందండి. అదేవిధంగా మనం ధరించే రంగుల దుస్తులు అనేది మనకి పాజిటివిటీని కలిగి ఉంటాయి. అందుకే కొన్ని శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు శాస్త్రం మనకి ముందుగానే తెలియజేసిందండి. అందులో లక్ష్మీప్రదమైనటువంటి రంగుల దుస్తులు అంటే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని రంగుల దుస్తులను మనం ధరించడం వలన ఏంటంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయని శాస్త్రవచనం. అలా మనం ఏదైనా సరే పండుగ చేసుకున్న, వ్రతం చేసిన శుభప్రదమైన రంగు దుస్తులను ధరిస్తాము. అదేవిధంగా ఆ శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు దుస్తులు ధరించి ఆ రోజు ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కన్నులారా చూసినా సరే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారతారంట. దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి గొడవలను తొలగించుకొని అదృష్టవంతులుగా అయితే మారతారు. మరి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈ ఒక్క రోజున మనం ఎంత ఘనంగా చేసుకుంటామండి. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఆ శ్రీరామనవమిని ఎంతో ఘనంగా చేసుకుంటాం. ముఖ్యంగా మన హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం ఆ శ్రీరామనవమిని మనం చేసుకునే పద్ధతికి కొన్ని నియమాలు అయితే ఉంటాయండి. అందులో శ్రీరామనవమి రోజు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేగవటం. ఎందుకంటే మనం ముఖ్యమైన ఏదైనా పండుగ రోజుల్లో సూర్యుడు ఉదయించకముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రగా లేస్తూ ఉంటాం. ఎందుకండి అంటే ఆ సమయంలో ఆ బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో, ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతి దేవుల అనుగ్రహంతో పాటుగా సకల దేవతల యొక్క దివ్య ఆశీస్సులు మన పైన ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మనం ఆ సమయాలలో లేవడం వలన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటాము, మన శరీరంలో ఉన్న హార్మోన్స్ అనేవి అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అందువలన ఆ సూర్యుడు ఉదయించకముందే నిద్రలేసి ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోవాలి. మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అది మన ఆనవాయితీ. ఎందుకండి అంటే ఎప్పుడైనా సరే ఏ చిన్న పండుగ అయినా ఇంటిని క్లీన్ చేసుకోవడం, ఇంట్లో ధూపం వేసుకోవడము, అలానే వాకిలిని క్లీన్ చేసుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, గుమ్మాన్ని అలంకరించుకోవడం, మామిడి తోరణాలు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తామండి. ఎందుకండి అంటే లక్ష్మీదేవి ఎక్కడ సువాసన, పరిశుభ్రత, శుచి ఉంటుందో అక్కడే ఉంటుంది కదా. అదే శాస్త్రవచనం కూడా. అందుకే ప్రతి పండుగకి కూడా మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇంట్లో ధూపం వేసి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ని అనేది మనం తెచ్చుకుంటామండి. ఇట్లా ఇంటిని వాకిలిని ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ముఖ్యంగా స్నానం చేసేటువంటి నీటిలో తులసి ఆకులతో పాటు పాల చుక్కలు కూడా వేసుకోవడం వలన నీరు పవిత్రంగా మారుతుంది. పాలు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణుమూర్తి కూడా పాల కడలిలో ఉంటారు కాబట్టి పాలకు అంతటి ప్రాముఖ్యత ఉందండి. ఆ పాలను మనం నీటిలో కలుపుకోవడం వలన నీరు కూడా అంత పవిత్రంగా ఉంటుంది. ఆ శ్రీరామనవమి రోజున స్నానం చేసేటువంటి నీటిలో
పాల చుక్కలు 2 తులసి దళాలు వేసుకుని తూర్పు దిక్కు తిరిగి మీ మనసులో శ్రీరాముణ్ణి కానీ, ఆ హనుమంతుణ్ణి కానీ, ఆ లక్ష్మీనారాయణని కానీ తలుచుకోండి. లేదండి అంటే ఇష్ట దైవాన్నన్నా నమస్కరించుకొని తలంటు స్నానం చేసి తర్వాత శుభ్రమైన ఉతికిన శుభప్రదమైనటువంటి చిరుగులు లేనటువంటి దుస్తులనైతే అంతరించండి. ఎరుపు, ఆకుపచ్చ ఈ రెండిట్లో ఏదైనా సరే రంగులను కానీ దుస్తులను కానీ ధరించవచ్చు. అంటే ఆడవాళ్ళు ఈ రంగు దుస్తులు ధరించాలా, మగవాళ్ళు కూడా ఇలాంటి నియమాలు పాటించి ఈ రంగు దుస్తులు ధరించాలా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ 2 దుస్తులను ధరించండి. పసుపు రంగు అయినా పర్వాలేదు, ఆకుపచ్చ అయినా పర్వాలేదు, ఎరుపు రంగు అయినా, పసుపు రంగు దుస్తులు అయినా సరే ఈ 3 కూడా చాలా శుభప్రదమైనటువంటివి. ఈ 3 రంగులు కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. వీటిలో ఏ ఒక్క రంగు దుస్తులు ధరించినా సరే మనకి ఆ సీతారాముల అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఆడవాళ్ళు చేతి నిండా ఆకుపచ్చ లేక ఎరుపు లేక పసుపు రంగు గాజులను ధరించండి. ఆడవాళ్ళ చేతులకి అందం గాజులు కదా, ఈ గాజులు లక్ష్మీప్రదమైనటువంటివి. చేతి నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంటిలో ఆ అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటుంది, తమకు భోగభాగ్యాలను సమర్పిస్తుంది, నిండు నూరేళ్ల సౌభాగ్యాన్ని కూడా సమర్పిస్తారు అని చెప్పేసి శాస్త్రవచనం. కాబట్టి చేతి నిండా గాజులు వేసుకొని పెళ్ళైన స్త్రీలు పాపిటిలో సింధూరం ధరించుకొని పూజ చేయండి. పూజ గదిని క్లీన్ చేసుకుని ఆ శ్రీరాముల వారి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని స్వామికి తులసిమాల ఇష్టం కాబట్టి తులసిమాలను సమర్పించి పసుపు రంగు పువ్వులతో ఆ స్వామిని అలంకరించుకోండి. తర్వాత ఆ స్వామికి గంధాన్ని సమర్పించండి. పసుపు, గంధం, కుంకుమ వీటిని సమర్పించాలండి. అయితే ఆ శ్రీరాముల వారికి పసుపు రంగులో ఉండే పళ్ళను కానీ, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు కానీ ఉండేవి సమర్పించండి. లేదండి అంటే వడపప్పు, పానకం మాత్రం కంపల్సరీ. వీలుంటే చలిమిడిని కూడా నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించండి. ఇట్లా చేస్తే ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారతారు. దుష్టశక్తి ప్రభావం తొలగుతుంది. డబ్బు రాకుండా అడ్డుకునే చెడు శక్తి తొలగిపోతుంది. నరదిష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి. తర్వాత మనం పూజకు యూజ్ చేసేటువంటి నైవేద్యాలలో ఖచ్చితంగా తులసి దళాలు వేయడానికి ప్రయత్నించాలి. అంటే మనం తయారు చేసిన చలిమిడి, వడపప్పు, పానకంలో ఖచ్చితంగా తులసి ఆకు వేయడానికి ట్రై చేయండి. ఇట్లా చేస్తే ఆ స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. అండ్ శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి జై శ్రీరామ్ అనేటువంటి మంత్రం జపించాలి. ఆ తర్వాత ఆ స్వామి మర్చిపోకుండా 5 దీపాలు వెలిగించండి. గుమ్మానికి ఇరువైపులా తులసికోట, పూజ గదిలో ఇట్లా వెలిగించండి. ఇంటి ఈశాన్య దిక్కులో లేక ఉత్తర దిక్కును కూడా దీపాలను అయితే వెలిగించుకోండి. అలానే తమలపాకు పైన జై శ్రీరామ్ అని చెప్పి ఆ మాలను కానీ ఆ ఆంజనేయ స్వామికి సమర్పించామనుకోండి, మనకున్న కష్టాలన్నీ తొలగిస్తాడు ఆ స్వామి. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా మారుతాం. అంతేకాదండి ఆ స్వామి అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అదృష్టం ఖచ్చితంగా కలిసొస్తుంది. దూరమైన ఆరోగ్యము ఖచ్చితంగా మంచిగా ఉంటుందండి. అదేవిధంగా మన యొక్క జీవితంలో మీరు పడుతున్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం తెలుస్తుంది. అండ్ తమలపాకు మీద దీపాన్ని వెలిగించండి. కర్పూర హారతిని స్వామికి సమర్పించండి. అదేవిధంగా ఆ సీతారాముల కళ్యాణాన్ని ఖచ్చితంగా చూడండి. ఆ స్వామి కళ్యాణం కన్నులారా చూసి అలానే వారికి అక్షింతలను సమర్పించి ఆ స్వామి యొక్క ఆశీస్సులను పొందండి. ఆ సమయంలో కోటి దేవతలు కూడా భూలోకానికి వస్తారంట ఆ సీతారాముల కళ్యాణం చూడడానికి. తద్వారా పవిత్రంగా, శుచిగా, శుభ్రంగా మనం ఉండి ఆ మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని ఆరాధించిన, ఆ స్వామిని మనస్ఫూర్తిగా పూజించిన, వేడుకున్న కోటి దేవుళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ రంగు దుస్తులు వేసుకొని మనస్ఫూర్తిగా మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది.
మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. దేవుళ్ళ అనుగ్రహంతో నిండు నూరేళ్ళు ప్రతి నిత్యము సౌభాగ్యంతో ఉంటారు. అదేవిధంగా మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు ఉండవు, దాంపత్య జీవితంలో ఉండవు, సమస్యలు ఉండవు. అంతేకాకుండా దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వింటారు. అంతేకాదండి, కుటుంబంలో అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, విద్యాపరంగా అయినా, ఏ విధంగా అయినా సరే మనకి చాలా బాగుంటుంది. మనకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు. మనకు జీవితంలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ శక్తివంతమైన ఈ శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రంగు దుస్తులను ధరించి ఈ నియమాలను పాటించండి. అంటే ఆ శ్రీరామనవమి రోజున మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకండి, తినకండి. కాదని తింటే కష్టాలు తప్పవు. అదేవిధంగా అంటే ఈరోజు శ్రీరామనవమి రోజున నెయిల్స్ కట్ చేయడం, హెయిర్ కట్ చేయడం లాంటివి కూడా చేయకండి. అదేవిధంగా ఆ శ్రీరామనవమి రోజు ఆదివారంతో వస్తుంది కాబట్టి మర్చిపోకుండా మనం అర్ఘ్యాన్ని సూర్యభగవానునికి సమర్పించాలి. సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైనది ఆదివారం. అలాంటి ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ రోజు కాబట్టి మర్చిపోకుండా అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వలన మనకు దుష్ట శక్తులు ఎలాంటివి కూడా అడ్డుకోవు. చెడు శక్తి కూడా మనల్ని అడ్డుకోలేదు. మనల్ని, మన సంపాదనని, మన ఎదుగుదలని పొరపాటున కూడా ఏ చెడు శక్తి అడ్డుకోలేదు అని చెప్పవచ్చు. ఈ నియమాలను పాటించండి అండ్ అలానే మీ సమస్యలను తొలగించుకోండి. శ్రీరామనవమి అంటే చాలా పవిత్రమైనటువంటిదండి. ఆ శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా ఎంతగానో గొప్పగా చేసుకుంటాం. కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ నియమాలను పాటించి ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి. ఇక అన్ని రకాల దరిద్రాలు, దోషాలు సైతం తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు. ఇక శ్రీరామనవమి రోజున ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ సపోర్ట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.